దీపావళి నుంచి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్కు కొత్త ప్రతిపాదనలు పంపబోతోంది కేంద్రం. ఇకపై 2 స్లాబులే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం 5, 12, 18, 28%కి 4 స్లాబులు ఉన్నాయి. సో ఇవి ఈ 4 స్లాబులకు బదులు 2 స్లాబులకి ఇది తగ్గే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. దీపావళి నుంచి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్కు కొత్త ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఇకపై 2 స్లాబులే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, భోగి దేశంగా కూడా ప్రస్తుతం జిఎస్టీ అనేది సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందనేటువంటి అంశం పైన ప్రజలందరూ కూడా తీవ్రంగా తమ ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఉండాలి అనే అంశం పైన గతంలో ఎన్నోసార్లు కూడా ప్రజల నుంచి విజ్ఞప్తులు వెళ్ళాయి. అంతేకాదు ఆరోగ్యపరమైనటువంటి అంటే ఇన్సూరెన్స్ వంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున 18% జిఎస్టీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు చేయాల్సినటువంటి పాలసీలు కావచ్చు, లేదంటే ఇతర అంశాల్లో కూడా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నటువంటి ఇలాంటి అంశాల్లో కూడా జిఎస్టీలు తగ్గిస్తే బెటర్ అనే అంశం పైన గతంలో కూడా జిఎస్టీ కౌన్సిల్లో ఇటువంటి అంశం పైన చర్చ జరిగింది. అయితే ఈ రోజు ప్రధానమంత్రి సైతం ఈ అంశంలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజలందరికీ వెసులుబాటు ఉండేలా ఒక జిఎస్టీ నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మార్పులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ప్రతి క్వార్టర్ లో కూడా జిఎస్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి ఈ నెలాఖరులో దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు జరిగే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ రాజు. దీపావళి నుంచి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్కు కొత్త ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఇకపై 2 స్లాబులే ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబులున్నాయి. 4 స్లాబులకు బదులు 2 స్లాబులకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇక వ్యవసాయ ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చి 8 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని తీపి కబురు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో దీపావళి కానుకను ఇచ్చారు. దీపావళి నుంచి జీఎస్టీలో సంస్కరణలు తీసుకురానున్నట్టు ప్రకటన చేశారు. ప్రధాని ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది.